1971లో బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇచ్చే క్రమంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆ దేశం చిత్తుగా ఓడిపోయింది సార్ 1971లో. సో అప్పుడు భారత్ పాక్కు సరెండర్ అయిన ఒక ఛాయాచిత్రం, భారత్ పాక్ కాదు, పాక్ భారత్, సారీ సార్, భారత్కు పాక్ సరెండర్ అయిన ఛాయాచిత్రాన్ని సైనిక ప్రధాన కార్యాలయం నుంచి తొలగించారు అన్నది ప్రియాంక ఆరోపణ సార్. ప్రియాంక గాంధీ ఆరోపణ కాదు, మళ్ళీ మీరు పొలిటికల్ చేయకండి. అది తొలగించిన ఫోటో కనబడుతుంటే ఆరోపణ ఏంటి? ఇప్పుడు ఫోటో కనబడకపోతే ఆరోపణ, ఫోటో కనబడుతున్నది, అది ఆరోపణ కాదు. అది లెటర్ తొలగించారు, అది ఆరోపణ అనేవరకు వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, అది పొలిటికల్ వస్తుంది. మనము ఇట్స్ నాట్ పొలిటికల్. తొలగించారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్, మనకు అర్థం కావాల్సింది, ఆర్మీ చీఫ్ ఎవరిని కలిసినా, అంటే ఫారిన్ డిగ్నిటరీస్ వస్తారు కదా కలవటానికి, ఆయన కూర్చొని మాట్లాడేదాని గోడ వెనకాల ఈ ఫోటో ఉండేది. అందువల్ల ఎవరు కలిసినా ఆ ఫోటోలు మీడియాకి ఇస్తారు కదా, ఫలానా అప్పుడు వేరే దేశానికి సంబంధించిన సైన్యాధిపతి వస్తాడు, ఈ ఫోటో బయటకు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య వచ్చినప్పుడు ఆ ఫోటో లేదు. అందువల్ల ఇది ప్రియాంక ఆరోపణ కాదు, సీక్రెట్గా జరిగింది కాదు, ఇది ఓపెన్. ఆ ఫోటోలో లేదు కదా, ఫోటో లేదు అంటే ఎందుకు మిస్ చేసి ఉండొచ్చు? ఇప్పుడు మిస్ చేయడం కాదు, తొలగించారు. అదే ఇప్పుడు చాలా ఆవేదన కలిగించేది. మనకు అర్థం కావాల్సింది ఈ ఫోటో ప్రాధాన్యత. ఈ ఫోటో ఏంటంటే 1971 డిసెంబర్ 16. విచిత్రం ఏంటంటే ఏ రోజైతే విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఆ సమయంలో తొలగించారు. సరిగ్గా బంగ్లాదేశ్లో తొలగించారు, ఇక్కడ తొలగించారు. విచిత్రం ఏంటంటే అది ఇంకా విచిత్రం. మీరు బంగ్లాదేశ్లో అక్కడ విక్టరీ డే అని జరిగింది డిసెంబర్ 16. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ నాయకుడు తన ఉపన్యాసంలో కనీసం భారత సైన్యాలకు పాకిస్తాన్ లొంగిపోయిన అంశాన్ని ప్రస్తావించలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన బంగబంధు పేరు కూడా ప్రస్తావించలేదు. ఇక్కడ అదే సమయంలో ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచి దాన్ని తొలగించారు. అసలు ఏంటి విచిత్రము? భారత ప్రభుత్వము బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒకే రకంగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అయితే డిసెంబర్ 16 రోజు నరేంద్ర మోడీ ట్వీట్ చేశాడు భారత సైనికుల త్యాగాలను ప్రశంసిస్తూ. దానిపైన బంగ్లాదేశ్ మంత్రులు నెగటివ్గా రియాక్ట్ అయ్యారు. ఒకవైపేమో నరేంద్ర మోడీయే ఆ త్యాగాలను కొనియాడుతూ డిసెంబర్ 16న ట్వీట్ చేస్తారు. అదే సమయంలో ఆ త్యాగాలకు ప్రతీకగా ఉన్న ఫోటోను ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచి తొలగిస్తారు. ఏంటి ఈ ఫోటో? దేనికి సింబల్ ఈ ఫోటో? ఆ సింబల్ ఏంటో అర్థం కావాలంటే మనకు ఆ రోజు ప్రాధాన్యత అర్థం కావాలి. డిసెంబర్ 16, 1971 పాకిస్తాన్కు చెందిన 93,000 సైనికులు ఆయుధాలు వదిలేసి భారత సైన్యంకి లొంగిపోయారు. ఎంత గొప్ప విజయం అది మనకు! బహుశా 1000 ఏళ్ల భారతదేశ చరిత్రలో అంతటి అద్భుతమైన విజయం భారతదేశానికి ఏనాడు లభించలేదు. మీకు అంతకుముందు జరిగిన వార్స్లో ఎక్కడా కూడా మనకి విక్టరీ లేదు. ఇది కాంప్రిహెన్సివ్ విక్టరీ 1971లో జరిగిన. దానికి పూర్వరంగం ఏంటి? 1947లో దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ 2 భాగాలుగా ఉండేది. తూర్పు పాకిస్తాన్గా ఇప్పుడున్న బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా ఇప్పుడున్న పాకిస్తాన్. భాష సంస్కృతిలో తేడా. పాకిస్తాన్లో ఉర్దూ, ఈస్ట్ పాకిస్తాన్లో బెంగాలీ. సో బెంగాలీ జాతీయవాదాన్ని అటాక్ చేస్తూ పాకిస్తాన్ పెద్ద ఎత్తున మానవ హక్కులను ఉల్లంఘిస్తూ వచ్చింది. దాంతో బంగ్లాదేశ్ విమోచన కొరకు ముక్తివాహిని పేరిట బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో పెద్ద పోరాటం జరిగింది. 30 లక్షల మంది బంగ్లాదేశీ పౌరులు చనిపోయారు. బంగ్లాదేశ్ కవులు, కళాకారులు, రచయితలు, పౌర హక్కుల నేతలు, రాజకీయ నాయకులు మరణించారు. 30 లక్షలు ఆ రోజుల్లో. 1971 అంటే మీరు చూడండి, వేలాది మంది మహిళలపైన అత్యాచారాలు జరిపారు పాకిస్తాన్ ఉన్మాదులు, రజాకర్లు అని చెప్పి షేక్ హసీనా మాట్లాడింది చూడండి. సో ఆ పాకిస్తాన్ ఉన్మాదానికి లక్షలాది మంది మరణించి హ్యూమన్ జెనోసైడ్, మానవ మారణ హోమం జరుగుతుంటే భారత ప్రభుత్వం స్పందించి భారత దేశం ముందు ముక్తివాహిని సైనికులకు శిక్షణ ఇచ్చింది. అయినా కూడా పాకిస్తాన్ అకృత్యాలు ఆగక అతి దుర్మార్గమైన మానవ నాగరికత సిగ్గుతో తలవంచుకునే రీతిలో మారణహోమం పాకిస్తాన్ ప్రభుత్వము తమ దేశ ప్రజలపైనే సాగిస్తుంటే అప్పుడు ఇండియన్
గవర్నమెంట్ ఆదేశించింది. మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగి ముక్తి వాహినితో కలిసి మనం పోరాటం చేశాం. ఆ పోరాటంలో పాకిస్తాన్ పైన సమగ్రమైన, సంపూర్ణమైన, శాశ్వతమైన విజయాన్ని భారత సైన్యాలు సాధించాయి. ఇట్ ఇస్ ఎ కంప్లీట్ విక్టరీ, ఇట్ ఇస్ ఎ కాంప్రిహెన్సివ్ విక్టరీ. ఆ సమయంలో 93,000 సైనికులు లొంగిపోయారు. అంటే చరిత్రలో మీరు ఎక్కడ ఇది గమనించండి, ప్రపంచ ఆధునిక చరిత్రలో కూడా ఒక శత్రు సైన్యము ఈ స్థాయిలో లొంగిపోవడం ఎక్కడా ఉండదు. అంత అద్భుతమైన విజయం భారతదేశం సాధించిన ఘట్టం అది. దాన్ని అప్పుడు ఫోటో, ఆ రోజుల్లో యునైటెడ్ నేషన్స్లో కూడా భారత్కు వ్యతిరేకంగా తీర్మానాలు వచ్చాయి. అయినా లెక్క చేయకుండా భారతదేశం ఈ మానవ మారణ హోమం ఆగాల్సిందే అంటూ బంగ్లాదేశ్ విమోచనకు అండగా నిలిచింది. ఆ సరెండర్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ అంటే పాకిస్తాన్ సైన్యాలకు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్, మన భారత సైన్యాలకు ఈస్టర్న్ కమాండ్కు నాయకత్వం వహిస్తున్న మన సైన్యాధిపతి ముందు మేము లొంగిపోతున్నాం, శరణు వేడుతున్నాం భారత సైన్యమా అని పాకిస్తాన్ సైన్యము శరణు వేడిన ఫోటో అది. ఆ ఫోటోను తొలగిస్తే దేశభక్తి కలిగిన ఏ భారతీయుడైనా గుండె కోసుకోదా అండి? అన్యాయం కదా ఇది. మరి ఎందుకు తొలగిస్తున్నారు? ఈ ఘట్టాన్ని బంగ్లాదేశ్లో తొలగిస్తున్నారు, ఇది కనబడకుండా. ఎందుకు? బంగ్లాదేశ్లో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి మూకలు ఇవి పాకిస్తాన్ అనుకూలం. ఆ రోజుల్లో కూడా 30% మంది బంగ్లాదేశ్ ప్రజలు మేము విడిపోవద్దు, పాకిస్తాన్తో ఉండాలని కోరుకున్నారు. పాకిస్తాన్ అనుకూల శక్తులు ఇప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఉండడం వల్ల, భారత వ్యతిరేక శక్తులు ఉండడం వల్ల, షేక్ హసీనా పట్ల వ్యతిరేకత వల్ల బంగ్లాదేశ్లో ఈ చరిత్రక ఘట్టాన్ని లేకుండా చేస్తున్నారు. కానీ భారతదేశం ఎందుకు లేకుండా చేయాలి? ఈ ఫోటో తీసేసినందుకు ఎవడు ఆనందపడతాడు? పాకిస్తాన్ ఆనందపడుతుంది. అంతకన్నా పాకిస్తాన్కి ఇంకెంత సంతోషకరం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోటోకు ఇంకో ప్రత్యేకత ఉంది. ఆర్మీ చీఫ్ దగ్గరికి ఎవరు చర్చకు వచ్చినా, ఇప్పుడు అమెరికా అధిపతి వస్తాడు, జర్మన్ సైన్యాధిపతి వస్తాడు, ఫ్రాన్స్ సైన్యాధిపతి వస్తాడు, అక్కడ కూర్చొని చర్చలు జరుపుతారు. దాని బ్యాక్డ్రాప్లో పాకిస్తాన్ ఆర్మీ స్వచ్ఛందంగా 93,000 మంది చేతులు జోడించి శరణు చూస్తున్నాం భారతదేశమా, మేము మీతో పోరాడలేము, మీ ముందు ఓడిపోతున్నాం అని చెప్పి తలలు వంచి, శిరస్సు వంచి శరణు చూస్తుంటే ఆ ఫోటో భారతదేశ సైన్య పోరాట పటిమకు, భారతదేశ సమరశీలతకు నిదర్శనంగా ప్రపంచం చూస్తుంటే భారతీయులుగా మనకి ఎంత గర్వకారణం అండి ఆ ఫోటో కదా. ఆలోచించండి. ఇప్పుడు అమెరికన్ ఆర్మీ చీఫ్ వస్తాడు, ఇండియన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడుతుంటే వెనకాల ఆ ఫోటో ఉంటుంది. అమెరికా మీడియాలో కూడా ఆ ఫోటో పబ్లిష్ అవుతుంది. ఆ ఫోటో ఏందని ఒక అమెరికన్ చూసినప్పుడు ఇది పాకిస్తాన్ అనే ఒక పనికిమాలిన దేశం భారతదేశానికి లొంగిపోయిన సందర్భం అంటే భారతదేశానికి ఎంత గర్వకారణమని. ఇప్పుడు అది తీసేసి నువ్వు మహాభారత సింబల్ పెట్టాను, నువ్వు ఏదైనా పెట్టండి, పెట్టిన దానికి నాకే అభ్యంతరం లేదు. మహాభారతం, భగవద్గీత భారతీయులకు స్ఫూర్తిదాయక, నాకే అభ్యంతరం లేదు. ఏది పెట్టాలన్నది కాదు నేను క్వశ్చన్ చేసేది. అది ఇంకో చోట పెట్టండి. మేము చాణక్యుని పెట్టాము, చాణక్యుని ఇంకో చోట పెట్టండి. మీకు నరేంద్ర మోడీ ఆర్మీకి పిలిపించాడు. మన మైథాలజీ నుంచి, మన స్క్రిప్చర్స్ నుంచి వ్యూహాత్మక నైపుణ్యాన్ని నేర్చుకోండి అని. అంటే ద్రోణాచార్యుని పద్మవ్యూహం నుంచి ప్రస్తుత సైన్యం నేర్చుకోవాలి అని ప్రధానమంత్రి పిలిపించాడు. నాకే అభ్యంతరం లేదు, నేర్చుకోనియండి. ఆధునిక యుద్ధము, ద్రోణాచార్యుని పద్మవ్యూహాల మధ్య ఏదైనా సంబంధం ఉంటే ఖచ్చితంగా నేర్చుకుందాం, అది మన మహాభారతం. కానీ అది వేరే కన్నా పెట్టచ్చు కదా, ఈ ఫోటో తీయాలని అవసరం లేదు కదా. నా పాయింట్ అది ఇంకొక కన్నా పెట్టండి. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో గోడలే లేవా, పెయింటింగ్లు పెట్టుకునే ప్లేసే లేదా? దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ వేరు. దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన శత్రు దేశం, పనికిమాల దేశం, నిరంతరం భారత గడ్డపైన రక్తపోతాన్ని చూస్తున్న ఒక దివాలాకోరు దేశం. 93,000 మంది సైనికులు శరణు చేస్తుంటే భారతదేశానికి ప్రతి భారతీయుడు మన సైన్య పోరాట పటిమని చూసి గర్వపడుతుంటే 3,000 మంది భారత సైనికుల త్యాగాల వల్ల వచ్చిన విజయం అది. ఇలా 3,000 మంది భారత సైనికుల త్యాగాలను అవమానించడం కాదా ఇది? భారతదేశాన్ని అవమానించడం కాదా? పాకిస్తాన్ ఆనందపడే పని కాదా ఇది? హత్య వ్యవస్థ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు చేసిందని. ఒకవైపు నరేంద్ర మోడీ డిసెంబర్ 16న భారత సైనికుల త్యాగాలను కొనియాడుతూ ట్వీట్ చేస్తారు. అదే సందర్భంలో బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనుకూల శక్తులు అధికారంలోకి వచ్చిన సమయంలో
బంగ్లాదేశ్ ప్రభుత్వము ఈ 1971 ఘట్టాన్ని ఆ దేశ చరిత్ర నుంచి కనబడకుండా చేద్దామని చూస్తున్న సమయంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటి అని, ఇది ఆర్మీ డిసిషన్ అనుకోను. ఇంతటి కీలకమైన ఎమోషన్స్తో కూడుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప భారత సైన్యం తీసుకోదు. ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్. అందువల్ల ఖచ్చితంగా ప్రతి భారతీయుడు, దేశభక్తియుత భారతీయుడు అడగాలి, ఈ ఫోటో రిప్లేస్ చేయాలి. కొత్త ఫోటో ఉంది చాణక్యుంది, మహాభారత సింబల్. ఎస్, లెట్ అస్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది ఇంకో చోట పెడదాం, ఇంకా గొప్పగా పెడదాం, అభ్యంతరం ఏమున్నది అసలు. కానీ ఈ సరెండర్ ఫోటో తొలగించాల్సిన అవసరం లేదు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింటే బీజేపీ ఏమనేది, ముస్లిం అపీజ్మెంట్ కొరకు, ముస్లిం బుజ్జగింపు కొరకు మీరు చేస్తున్నారు, పాకిస్తాన్ లొంగిపోయిన దాన్ని కనబడకుండా చేస్తున్నారు, పాకిస్తాన్ సమర్థిస్తున్నారు అనేది కాదా. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా పాకిస్తాన్కి అనుకూలమే అంటారే, ఇది పాకిస్తాన్కి అనుకూలమో వ్యతిరేకం మీరు చెప్పండి. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు శరణు చూస్తుంటే, శరణు అని వేడుకుంటుంటే భారత సైన్యాన్ని ఈ ఫోటో తీసేయడం పాకిస్తాన్ లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్ కోరుకునేదే కదా ఇది. ఇది భారతదేశం ఎలా చేస్తుంది, మన ప్రభుత్వం ఎలా చేస్తుంది? మన సైనికుల త్యాగాలు కనబడకుండా చేసుకుందామా, ప్రపంచానికి చెప్పకుండా చేసుకుందామా? మీరు ఆడ వేరే ఫోటోలో వేరే చోట ఇంకో ఎన్నెన్నో ఫోటోలు పెట్టుకోండి. ఇది ఐకానిక్ ఫోటో. 71 నుంచి ఇప్పటి వరకు 53 ఏళ్ల పాటు భారత సైన్యం చీఫ్తో ఎవరొచ్చి చర్చలు జరిపినా ఆ ఫోటో ఉండే, ఈ లొంగిపోతున్న ఫోటో. మీరు చిన్న చిన్న విజయాలకోమో మీరు గొప్పగా చెప్తుంటామే, మన సర్జికల్ స్ట్రైక్స్ మనము వాటిని గొప్పగా చెప్తామే. ఇది ఏ సర్జికల్ స్ట్రైక్స్ కన్నా ఎక్కువ కదా, ఏ బాలాకోట్ స్ట్రైక్స్ కన్నా ఎక్కువ కదా ఇది. మరి దీన్ని ఎందుకు తగ్గిస్తున్నారంటున్నా కారణం ఏంటి? అది ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. అదొక్కటే ప్రాబ్లం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఓడించింది అన్నది కాదు సమస్య, ఇందిరాగాంధీ పాకిస్తాన్ ఓడించింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ లొంగిపోయింది అనేది చరిత్రలో లేకుండా చేయాలని కోపం కాంగ్రెస్ పార్టీ పైన, లాభం పాకిస్తాన్కు. అదే బంగ్లాదేశ్ విమోచనలో ఇందిరాగాంధీ పాత్రను కొనియాడుతూ భారతీయ జనసంఘ్, ప్రస్తుత బీజేపీకి పూర్వరూపం, దాని నాయకుడు అయిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చాడే. మరి వాజ్పేయి లెగసీని కాదందామా, వాజ్పేయి వారసత్వాన్ని కాదందామా? దేశం విషయం వచ్చినప్పుడు అందరము ఒకటే. వాజ్పేయి వేరు, ఇందిరాగాంధీ వేరు, నరేంద్ర మోడీ వేరు, రాహుల్ గాంధీ వేరు కాదు. దేశం వచ్చినప్పుడు, దేశ ప్రతిష్ట వచ్చినప్పుడు, పాకిస్తాన్ దుర్మార్గాన్ని ఎండగట్టాలన్నప్పుడు అందరం ఒకటే. మీ రాజకీయ కారణాల రీత్యా దేశం గర్వించదగ్గ ఒక అద్భుత ఘట్టాన్ని ప్రపంచానికి మేము చూపము అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా?